చాలా మంది సింగర్స్ ఇప్పుడు వెడ్డింగ్ షోస్ అన్నీ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సింగర్సే చేస్తున్నారు. నో అలా అంటే పబ్బుల్లోను, క్లబ్బుల్లోను కూడా పాడుతున్నారు కదా! మరి ఈవెంట్స్ దాన్ని చేస్తున్నారు ఎవరు కదా! పాయింట్ ఔట్ దాన్ని చేయలేదు. బట్ దీన్ని చేశారు. అండ్ చేసి ఇట్స్ లైక్ యూర్ డిస్‌రెస్పెక్టింగ్ మ్యూజిక్. నా దృష్టిలో వాళ్ళు సింగర్సే కాదు అని మాట్లాడారు ఆ రోజు అక్కడే. నేను ఎలిమినేట్ అయ్యే రౌండే అది గూడా. సో, ఐ డోంట్ నో ఇట్ ఫెల్ట్ వెరీ పర్సనల్ టు మీ. అంటే ఆళ్ళు ఎలా అనేస్తారు? ఐయామ్ డూయింగ్ ఇట్ ఫర్ మై ఫ్యామిలీ. ఐయామ్ ఎర్నింగ్ ఫర్ మై ఫ్యామిలీ. సో, ఐ హాడ్ నో ఆప్షన్. సో, నేను దానివల్ల చేస్తున్నాను వెడ్డింగ్ ఈవెంట్స్ అనేవి. సో, అలా నాలా చాలామంది కష్టపడుతున్నారు. దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ దేర్ ఫ్యామిలీ. అలాంటప్పుడు మనం డిస్కరేజ్ చేయొద్దు. ఎస్పెషల్లీ బీయింగ్ గ్రేట్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. యాహ్! అయినా ఇంకా అలా అనకూడదు అనిపించింది. ఉషా ఉతఫ్ గారు ఆవిడ జర్నీ చెప్తూ నైట్ క్లబ్స్‌లో నేను పాడేదాన్ని అని ఆవిడ జర్నీ గురించి ఆవిడ చెప్తారు. ఇంటి అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం మనం తప్పు చేయనప్పుడు, ఎవరి మీద మనకి పడి ఒక అయాచితంగా ₹1 మనం తీసుకున్నప్పుడు, మన కష్టం మీద మనం ఆధారపడినప్పుడు ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన పని లేదు. రైట్? యాహ్! అలా అనుకుంటే అప్పట్లో రికార్డింగ్ డాన్స్‌లు అనేవాళ్ళు. రికార్డింగ్ డాన్స్‌లకి డాన్స్‌లు వేసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది డాన్స్ మాస్టర్స్ అయ్యారు. అప్పట్లో రికార్డింగ్ డాన్స్‌లు వేసే వాళ్ళకి వాల్యూ ఉందా? హర్ట్ అవుతారు చాలామంది. అదేంటంటే వాళ్ళ వాళ్ళ స్థాయిలు పెరిగినప్పుడు ఇవన్నీ కనిపించవు. ఆ స్థాయికి వెళ్ళడానికే ఇవన్నీ తలో ఒక మెట్టు. ఆ స్థాయి దాటొచ్చేసిన తర్వాత దాన్ని పాయింట్ ఔట్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? టెల్ మీ నౌ. ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇంకా ఐ వోంట్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మ్యూజిక్ అయితే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ వస్తే ఆపర్చునిటీ ఐ విల్ డెఫినెట్లీ యూటిలైజ్ ఇట్. ఐ విల్ గివ్ మై బెస్ట్. ఐ విల్ కీప్ ప్రాక్టీసింగ్ దట్స్ ఫర్ ష్యూర్. సో, అంతే ఇంకా మేనిఫెస్ట్ ఫర్ ఎ గుడ్ ఫ్యూచర్. నో సీ వాట్ ఐ మీన్ టు సే, చాలామంది సింగర్స్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనంత మాత్రాన వాళ్ళేం పాడనట్టు కాదు, వాళ్ళ దగ్గర టాలెంట్ లేనట్టు కాదు. ఇప్పుడు చాలామంది అన్నారు ఈ గేమ్ షోస్కి పిలుస్తారు, మీరు డ్యాన్స్ చేయాలండి అంటారు. నాకు ఇష్టం లేదురా బాబు, నేను డ్యాన్స్ చేయను. పిలవడం మానేశారు. దట్స్ ఓకే, నా ప్రొఫెషన్ నాకే ఉంది. అంతే. నేనేం చెప్తున్నానంటే యాజ్ ఎ మదర్గా నీకు నేను చెప్పేది, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయి, సంగీతం ప్రాక్టీస్ వదలొద్దు. ఒక స్టేజ్ మీద ఒక అవమానం ఎదురైందని, ఒక స్టేజ్ షో నుంచి ఎలిమినేషన్ ఫేస్ చేయాల్సి వచ్చిందని అసలు మనం బాధపడాల్సిన పనే లేదు. చేయాల్సింది ఏంటి అంటే ఈ సింగర్ని ఎలా మిస్ అయిపోయాబ్బా, పిలిచే అమ్మాయికి అవకాశం ఇవ్వండి అని అనేలాగా నువ్వు తయారవ్వాలి. యా, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కొత్త నీరు వస్తూనే ఉంటుంది ప్రతి ఫీల్డ్లోకి. ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు? ఈ ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎంతమంది సింగర్స్, గొప్ప గొప్ప సింగర్స్ కాలంతో పాటు వెళ్ళిపోయారు. కొత్త నీరు వస్తూనే ఉంది. సో ద డే విల్ కమ్ అగైన్. అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతానికి ఎవరైతే సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేర్చుకోండి. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ దట్స్ ద వెరీ ఫస్ట్ స్టెప్. నేర్చుకోవడం ఈజ్ అ వెరీ ఫస్ట్ స్టెప్. ఇంకోటేంటంటే రియాలిటీ షోస్‌కి మాత్రం మరీ సీరియస్‌గా తీసుకోకండి. వెళ్ళండి, ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పోజర్ వస్తుంది. బట్ మరీ సీరియస్‌గా తీసుకోకండి. బికాజ్ మెంటల్లీ ఎఫెక్ట్ అవుతారు చాలామంది. సో, అది తీసుకోకండి అండ్ డోంట్ డిపెండ్ ఆన్ అ రియాలిటీ షో. కానీ నేర్చుకోండి, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ ఇంకా ఓన్‌గా వస్తే ఇంకా బెటర్. ఓన్ ఆల్బమ్స్ చేసుకొని. నాకంటే కొంచెం ఫైనాన్షియల్ ఇది లేదు కాబట్టి నేను చేయలేకపోయా. బట్ దట్ వాస్ మై వెరీ ఫస్ట్ ఐడియా, ఓన్‌గా వద్దామని. సో, ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకొని రావడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. దట్స్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ స్టేజ్ షోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న పిల్లల్ని డాన్స్ అవి చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఒక వీడియో వచ్చింది, చూసారా? అవునవును. అంత చిన్న పిల్లల్ని వాళ్ళకి ఏ పాట ఇస్తున్నారు డాన్స్ చేయమని. అదే. మరీ అసలు 5 ఏళ్ళు 10 ఏళ్ల లోపల పిల్లలకి ఇలాంటి పాటలు ఇచ్చి డాన్స్ చేయమని అలాంటి ఎక్స్ప్రెషన్స్ మీరు ఎలా చూడగలుగుతున్నారు అదే. వాళ్ళలో? ఆ బాల్యంలో ఇలాంటి పాటలు ఇవ్వడం ఏంటి అని అన్నారు. సో స్టేజ్ షో ఈజ్ నాట్ అట్ ఆల్ అ బిగ్ థింగ్ అమ్మా. యాజ్ అ మా అమ్మాయిలా చెప్తున్నాను. నా ఉద్దేశం ఒకటేంటంటే డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఓ ఇదో అయిపోయిందా, ఓకే రైట్, వాట్ నెక్స్ట్, ఓకే, థింక్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఎడ్యుకేషన్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతైనా కానీ అమ్మాయికి చదువుతో వచ్చే వాల్యూ వేరే, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను మా అమ్మాయికి కూడా ఒకటే చెప్తాను, అమ్మాయిలకి ఎస్పెషల్లీ అందంతో ఉండే ప్రొఫెషన్ లేకపోయినా పర్వాలేదు, జ్ఞానంతో ఉండే ప్రొఫెషన్ ఉండాలి. యా, కరెక్ట్. ఎప్పుడైనా సరే నీకంటూ ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టేది చదువు. నీ నీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, నీ సంగీతం, అది నీకు భగవంతుడు ఇచ్చిన వరం, నీ గొంతు, దాన్ని కూడా ఎప్పుడు వదులుకోకు. యా అండి, డెఫినెట్లీ. అమ్మ కానీ సొసైటీ కానీ నిన్ను ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు అఫ్కోర్స్ ఇప్పటికి చాలాసార్లు వచ్చింది. ఈ చిన్న దాని వల్ల నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్కి నువ్వు వచ్చే అవకాశాలు చాలా తొందరలోనే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్ అండ్ వన్స్ అగైన్ అండ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ నువ్వేం చెప్తావు? యా, సో నేను షెడ్యూల్ వైజ్ వెళ్తాను.
ఫస్ట్ షెడ్యూల్‌లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బానే ఉండిందండి. మంచి కామెంట్స్ వచ్చాయి. అందరూ గూడా మంచిగా మెచ్చుకున్నారు జడ్జెస్‌లో. దెన్ 'శ్రీరామనవమి' ఎపిసోడ్ వచ్చింది. దానిలో నాకు మళ్ళీ మెయిల్ సాంగ్ వచ్చింది 'అంతరామమయం' కిరాణి సార్ పాటనే వచ్చింది. సో, అది బీయింగ్ ఎ మెయిల్ సాంగ్ నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. చాలా పాడాను. మంచి అప్రిసియేషన్ వచ్చింది అందరి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి. అది రిలీజ్ అయ్యాక గూడా. సో, ఇక్కడ ఏమైందంటే సౌండ్ చెక్ అవుతున్నది 'అంతరామమయం'. నాకు ఇన్ ఇయర్స్ ఉన్నాయి. ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాం మేము. అండ్ మైక్ ఆన్ ఉంది సునీత గారి దగ్గర. అది ఆవిడకి తెలీదు. నాకు వినిపిస్తదన్న విషయం మర్చిపోయారు. సో, మర్చిపోయి షీ వాజ్ లైక్ కీరవాణి సార్‌తో అసలు ఈ అమ్మాయి పాడేటప్పుడు మీరు గమనించట్లేదు. అసలు హై పిచ్చే రాదు. కానీ మేనేజ్ చేసేయడానికి ట్రై చేస్తారు స్మార్ట్‌గా. మనం జెప్పాలి కామెంట్స్‌లో. హౌ కెన్ వి అగ్రీ దిస్ అది ఇది అని అలా మాట్లాడారు. నాకదంతా వినిపిస్తుంది. కరెక్ట్ పాడే టైంకి ఎగ్జాక్ట్లీ. మన ప్రెజెంటేషన్ వచ్చే టైంకి అవన్నీ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బట్ అయినా గూడా లేదు. ఐ హావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ అన్న వేలో నేను ప్రెజెంట్ చేశాను ఆ పాట. అండ్ నిజంగా చాలా చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆడియన్స్ నుంచి ఆ పాట రిలీజ్ అయ్యాక. సో, ఫస్ట్ స్కెడ్యూల్‌లో ఇది జరిగింది. సెకండ్ స్కెడ్యూల్‌లో జానకి అమ్మ రౌండ్ ఇచ్చారు. ఆవిడ బర్త్‌డే ఏప్రిల్ 23 ఉంది. సో, బర్త్‌డే రౌండ్ ఇచ్చారు. దానికి నేను 7 సాంగ్స్ వరకు ఇచ్చాను. బికాజ్ మీకు తెలుసు నాకు బాండింగ్ జానకమ్మ సో, గారితో. ఆవిడ చెప్పిన పాటలు నాకు గుర్తున్నాయి తెలుగులో. సో, అవన్నీ కూడా నేను లిస్ట్‌లో ఇచ్చేసాను. ఇస్తే ఇవన్నీ అసలు ఎవరికి తెలుసు, ఎవరు వింటారు నువ్వు పాడితే, వి ఆర్ రిజెక్టింగ్ ఆల్ దీస్ సాంగ్స్, నువ్వు మళ్ళీ ఇంకో వేరే పంపి అన్నారు. సో, అప్పుడు నేను 'ఎర్రాని కుర్రదని గోపాల' అనే పాట ఇచ్చాను. డ్యూయెట్ అయినా కూడా సరే వీళ్ళు ఇంకెన్ని ఇచ్చినా వద్దంటున్నారు, ఇలాంటి పాట ఇస్తే ఇస్తారేమో అని ఇచ్చా. అదే ఇచ్చారు. ఓకే. నేను అయినా మంచిగా ప్రెజెంట్ చేశా. ఆ డిఫరెన్స్ చూపించా మేల్ వాయిస్‌కి, ఫీమేల్ వాయిస్‌కి. మళ్ళా మధ్యలో మిమిక్రీ వస్తుంది అది చేశా. సునీత గారు, కిరాణి గారు ఓకే మంచి కామెంట్సే ఇచ్చారు. చంద్రబోస్ సార్ ఏమో ఇంకా లిరికల్‌గా నాకేం చెప్పలేక, దానిలో మెయిన్ ఈ 2 లైన్స్ ఉంటే నువ్వు అదే సరిగ్గా పాడలేదు అన్నారు. వీళ్ళిద్దరేమో అదే లైన్స్ మీద మెచ్చుకున్నారు. వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకుండా అయిపోయింది. నాకింక అర్థం కాలేదు. సరే నేను అన్ని మంచి పాటలు ఇచ్చాను సార్. అంటే నువ్వు మెలోడీస్ పాడట్లేదు అన్నారు. సార్ నేను మీకు లిస్ట్ చూపిస్తాను అని నేను చెప్పాను కూడా సార్‌కి. సార్ నేను ఇన్ని మెలోడీస్ ఇచ్చాను. మంచి మంచి పాటలు ఇస్తే నాకు ఇవి ఇస్తున్నా నేను ఏం చేయాలి అని. అయినా కూడా పట్టించుకోలేదు. అయితే నాకంత ఫొటోస్ ఉన్నాయి జానకమ్మతో. అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. వేరే వాళ్ళని లేని వాళ్ళని అడుగుతున్నారు ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పమని. నన్ను మాత్రం ఎంత నేను చెప్తానో నన్ను వద్దన్నారు. అండ్ నా ఫొటోస్ డిస్‌ప్లే చేయండి సార్ నేను చెప్తాను అమ్మమ్మ గురించి కొన్ని మాటలు చెప్తాను బర్త్‌డే కదా అని అడిగా. అంటే వద్దమ్మా వేరే కంటెస్టెంట్స్ ఫీల్ అవుతారు అన్నారు. పోనీ ఓకే అయిపోయింది. నెక్స్ట్ రాఘవేందర్ రావు గారి రౌండ్ అయింది మొన్న. నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్‌లో. దానిలో మాత్రం ఒక అమ్మాయిది మాత్రం అంత ఎక్స్‌పీరియన్స్ చెప్పించి ఫొటోస్ అన్నీ ఏసి వెనకాల ఒక హైప్ చేశారు బాగా అమ్మాయిని. నేను అడిగేసా, సార్ నేను చేస్తా అంటే వద్దన్నారు. మరి ఆ అమ్మాయి చేస్తే ఎలా ఒప్పుకున్నారని. అలా అడిగితే మనం యాంటీ అయిపోతాం ఆటోమేటిక్‌గానే. ఇంకా మమ్మల్నే క్వెషన్ సరే చేస్తుందా? నేను ఇంకా పట్టించుకోకుండా అడిగేసానండి. బికాజ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకు అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంత క్లోజ్ నేను. సో, నన్నెందుకు ఒప్పుకోలేదు మీరు అంటే, మాకు తెలీదు ఇంకెవరో చేసుంటారు. నా చేతిలో లేదు అనేసారు కంటెంట్ మేనేజర్. సో, సరే నేను ఇంక ఇవన్నీ లైట్ తీసుకొని మనం పాడేది మనం పాడేద్దాం. ఏమైనా పర్లేదు నేను మాత్రం నా బెస్ట్ ఇవ్వాలన్న వేలో నేను పాడాను. మళ్ళీ మేల్ సాంగ్ ఇచ్చారు 'మన భారతంలో'. కానీ ఎంత మనం సాటిస్ఫై చేయాలన్నా మేల్ సాంగ్ని ఫీమేల్ పాడాలంటే అంత ఈజీగా యాక్సెప్టెన్స్ రాదు. మనకే అనిపిస్తుంది అబ్బాయి ఫీమేల్ సాంగ్ ఇస్తే బాగుండు అని మనకే అనిపిస్తుంది. అబ్బా అది తక్కువ టైం ఇచ్చి 'మన భారతంలో' నా పాట ఇచ్చారు. ఇంకా 4 సాంగ్స్ ఇచ్చారు తక్కువ టైంలో. సో, దానిలో డైలాగ్స్ ఉన్నాయి. చాలా నేర్చుకోవాలి. 'మన భారతంలో' తెలుసు కదా! 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఇంకా ఆ పాట ఇచ్చారు. సరే నేను లిరిక్స్ మాత్రం మర్చిపోకూడదు అన్న వేలో ప్రాక్టీస్ చేసి పాడాను. వచ్చింది. అంతా పాడాను. లిరిక్స్ కూడా ఎక్కడ మర్చిపోలేదు. దానికి సునీత గారు నీకు బేస్ నోట్స్ రావట్లేదు, హై పిచ్ పలకట్లేదు. మనం దీని గురించి మాట్లాడుకోవాలి. అసలు నీ రేంజ్‌కి తగ్గట్టు సాంగ్స్ ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకోవట్లేదు. అంటే ఆవిడకి తెలుసు కూడా నేను లిస్ట్ ఇస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారని. అయినా మళ్ళీ అదే నెగెటివ్ కామెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకా లాస్ట్ 'సారేగామే' వెస్టర్న్ సాంగ్. అది నేను అడిగాను. సో, ఐ నో నేను ఎలా పాడతానో నాకు తెలుసు ఆ పాట. సో, ఐ గేవ్ మై బెస్ట్. చాలా హైప్ ఇచ్చారు ఆ పాటకు మాత్రం. చరణ్ సార్ కూడా అక్కడే రాక్ స్టార్ అని అది ఇది అన్నారు అక్కడే. అన్నీ చేస్తే ఇంకా నాకు ఒక హోప్ వచ్చింది. నన్ను ఎలిమినేట్ చెయ్యరేమో నేను ఇంత బాగా పర్ఫామ్ చేశాను అని. కానీ ఇంకా లాస్ట్‌కి నన్నే తీసేశారు. నన్ను ఇంకొక అన్నని ఇద్దరిని కలిపి తీసేశారు. అండ్ ది అదర్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అంటే స్క్రిప్టెడ్ అండ్ క్లియర్‌గా తెలుస్తుందంటే ఒక ఇద్దరిని ఎలిమినేట్ చేశారు మాకంటే ముందు స్కెడ్యూల్‌లో.
వాళ్ళిద్దరికి షూట్ 2 days ఉందనగా 2 సాంగ్స్ మార్చేశారు వాళ్ళిద్దరికి సాంగ్స్ మార్చేశారు. సో ఎందుకు వాళ్ళని ఎలిమినేట్ చేశారు, మళ్ళీ సాంగ్స్ మార్చి వాళ్ళని ఎలిమినేట్ చేశారు. సో ఇక్కడ కూడా క్లియర్గా తెలుస్తుంది దట్ ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. యా సో ఇది జరిగింది. అండ్ ఇదొకటి మర్చిపోయాను, థర్డ్ స్కెడ్యూల్లో నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్లో కొంతమంది క్లాసికల్ రౌండ్ ఇచ్చి కొంతమంది కాలేజ్ రౌండ్ అని ఒకటి ఇచ్చారు. అంటే మోస్ట్ సింపుల్ సాంగ్స్ అసలు ఆ రౌండ్లో. క్లాసికల్కి దీనికి కంపేర్ చేసి మార్క్స్ వేశారు నన్ను ఎలిమినేట్ చేయడానికి. సో అది కూడా అసలు ఎలా న్యాయం అనిపించింది, వాళ్ళకి ఎలా న్యాయం అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. అండ్ నోబడీ క్వశ్చన్, జడ్జెస్లో ఒక్కరైనా క్వశ్చన్ చేయొచ్చు కదా, అంటే క్లాసికల్కి మేము ఎలా జడ్జ్ చేస్తాం, దీనికి ఎలా కంపేర్ చేస్తామని. కానీ ఎవ్వరేం చేయలేదు. క్లాసికల్ కూడా బాగా పాడాను. ఐ డోంట్ నో ఇంకా. కానీ సింగర్స్ ఎస్పెషలీ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్ ఎలా ఉంది, గమకాలు ఎలా పలుకుతున్నారు, ఎంత బ్రెత్లెస్గా పాడగలుగుతున్నారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ వాయిస్లో వచ్చే మచ్యూరిటీ కానీ చేంజెస్ కానీ ఆ సీనియారిటీ పెరిగే కొద్దీ ఉండే ప్రజెంటేషన్ కానీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారో కనుకప్పుడు ఎలా పాడాడో వాళ్ళకి తెలుసు కదా ఎంత కీచు గొంతుకులు ఉండేవో అనేది. సో సో అండ్ ఐ థింక్ వన్ సంబడి ఈస్ ట్రయింగ్ దర్ బెస్ట్, బీయింగ్ అ జడ్జ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి, అంతేగాని నీది అసలు ఆ వాయిసే కాదు, నీది బేస్ రేంజ్ వాయిస్, అలా నన్ను ఏ జడ్జ్ అనలేదండి ఇప్పటి వరకు. మొన్న 1 year బ్యాకే నేను సూపర్ సింగర్ విన్నర్ అయ్యాను. దానిలో కూడా నా రేంజ్ కాకపోయిన సాంగ్సే పాడాను నేను విన్నర్ అయ్యే టైంకి. చిత్రామ్మ పాటలు పాడాను ఫైనల్ విన్నర్ అయ్యేటప్పుడు. అప్పుడు శ్వేతమోహన్ గారు స్టేజ్ మీదకి వచ్చి హక్ చేసుకున్నారు, బికాజ్ షీ నోస్ నాది అసలు ఆ రేంజ్ వాయిస్ కాదు, అయినా అంత పర్ఫెక్ట్గా పాడావు అన్నారు. సో అక్కడ ఇలా మెచ్చుకొని ఇక్కడ ఎందుకు అదే పాయింట్ మీద డిస్కరేజ్ చేశారో నాకు అర్థం కాలేదు. అదొకటి చాలా బాధ అనిపించింది. ట్రూ. కానీ ఇంత ఇంటర్వ్యూలో ఇంత మంచి సింగర్ని తీసుకొచ్చి ఒక్క పాట కూడా పాడించకపోతే ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటారు. సో నీకు బాగా అప్రిసియేషన్ వచ్చిన ఎనీ ఫీమేల్ సాంగ్ విచ్ యూ లైక్ ఇట్? ఓకే, పాడతా తీగలో పాడింది. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, క్లాసికల్ రౌండ్లో పాడిన పాట. పర్ఫెక్ట్. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను, తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. అమ్మ జోల పాటలోన రాగమెంతో ఉన్నది, పంట చేల పాటలోన భాష ఎంతో ఉన్నది. ఓయలే తాళం పైరగాలే మేళం, మమతే రాగం శ్రమ జీవనమే భావం, రాగమే లోకమంతా రాగమే లోకమంతా, కష్ట సుఖములే స్వరములంట, షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దు పొడుపే సంగతంట. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. సూపర్. యూ షుడ్ నాట్ స్టాప్ ఇన్ బిట్వీన్, జస్ట్ లైక్ దట్. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కొంచెం ఇలాంటి రియాలిటీ షోస్ ఎస్పెషల్లీ పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్, ఇది నేను చెప్పేదంతా కూడా నిజమని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ నేను జడ్జెస్ని వాళ్ళ క్యారెక్టర్ గురించి అయితే ఏం అనట్లేదు, జడ్జెస్గా వాళ్ళు ఎందుకు ఇవన్నీ జస్టిస్ చేయలేదు అని అడుగుతున్నాను. వాళ్ళ టాలెంట్ని కూడా నేను ఎప్పుడేమనలేదు, దే ఆర్ అమేజింగ్, దే ఆర్ లెజెండరీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లెజెండరీయే. సో ఓన్లీ ఆ జడ్జ్మెంట్ విషయంలో మాట్లాడాను. అండ్ థర్డ్ థింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ అటెన్షన్ ఆర్ ఎనీ పబ్లిక్ స్టంట్. నేను అంత డెసిజన్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ వచ్చాను అంటే అదంతా నిజమని కాబట్టి వచ్చాను, నాకు అటెన్షన్ ఏం అవసరం లేదు. అండ్ స్పాన్సర్స్ కూడా ఇలాంటి షోస్కి రాకూడదని కోరుకుంటున్నాను, బికాజ్ అప్పుడు ఆ షోస్ ఆగిపోతాయి. సో ఇవి అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. ట్రూ. కానీ టాలెంట్ అనేది ఒక ఇలాంటి షోస్ వల్ల బయటకు వస్తుంది యాక్చువల్లీ, బట్ ఇది కమర్షియలైజ్ అయిపోకుండా టాలెంట్ని బేస్ చేసుకుని చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ జెన్యూన్ ఉంటే మంచి ఎక్స్పోజర్ వస్తుంది, వీళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు రియాలిటీ షోస్లో. ఎగ్జాక్ట్లీ, యాజ్ ఐవ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ రియాలిటీ షోస్. అలా ఉంటే ఓకే, బట్ ఇలా మరీ బయాస్డ్ ఉండి అలా ఉంటే కష్టం.
ఇది సౌత్ సైడ్ ఇలా ఉంది, నార్త్ సైడ్ కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, అక్కడ ఎలా ఉంది యాక్చువల్లీ? నార్త్ సైడ్ కూడా అంతే అండి, ఆల్మోస్ట్ అంతే. బట్ అక్కడైతే చాలా నేర్చుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దిస్ క్రిటిసిజం అండ్ బయాస్ ఆల్ దిస్, నేర్చుకోవచ్చు అట్లీస్ట్ అక్కడ చాలా. సో అందుకే నేను అప్పుడు కూడా ఏం సీన్ చేయలేదు. ఐ లెర్న్ సో మచ్. నన్ను కూడా అక్కడ కూడా అలానే తీశారు ఆల్మోస్ట్. కానీ నేర్చుకొని వచ్చాను కాబట్టి నేను ఏమనలేదు. అండ్ జడ్జెస్ ఎస్పెషల్లీ నన్ను డిస్రెస్పెక్ట్ చేయలేదు. షాన్ సార్ 1 year నాతో కాల్ చేసి మాట్లాడారు కంటిన్యూస్గా, దట్ హీ మిస్డ్ మీ అని, నన్ను మంచి టాలెంటెడ్ అని, వదలొద్దు అని. కానీ ఇక్కడ జడ్జెస్ ఆ డిస్రెస్పెక్ట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టే నేను మాట్లాడడానికి వచ్చాను, లేకపోతే ఇక్కడ కూడా నేనేం మాట్లాడేదాన్ని కాదు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు కూడా నేను చాలా ప్రైజ్ చేశారు యాక్చువల్లీ. అవును, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. జానకమ్మ గారు కానీ. అవును, ఇళయరాజా సార్ కూడా. నువ్వు ఇలా డిసప్పాయింట్ అవ్వకూడదు అసలు. ఇళయరాజా గారి దగ్గర పాటలు పాడాలి డెఫినెట్గా. అదే అంటున్నాను, నీ టాలెంట్ని ఇంకా ఎంత బాగా ప్రజల్లోకి నువ్వు తీసుకొస్తావు అనేది నా యువర్ ఫస్ట్ టాస్క్. అది మనసులో పెట్టుకొని చక్కగా నీ టాలెంట్ని బయటికి తీసుకొచ్చే పనిలో ఉండు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అయ్యో, ఇట్స్ మై ప్లెజర్ రియల్లీ. సో ఇంకేమన్నా నువ్వు చెప్పుకునేది ఉంటే చెప్పచ్చు ఈ సందర్భంగా.